ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాజకీయాలు వదిలేసి సినిమాల్లోకి పొమ్మంటే బాగుంటుందేమో. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సినిమాల్లోకి వెళ్తే హీరోగా బాగుంటాడా, విలన్గా బాగుంటాడా, లేదా ఏదైనా క్యారెక్టర్గా బాగుంటాడా మీరు కామెంట్ చేయండి. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, ఈరోజు చూడండి అన్ని పేపర్లలో కూడా ఫస్ట్ పేజీలో పేజీ మొత్తం యాడ్ మెడికవర్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి ముఖ్యమంత్రి పోవటం ఏంటండి? ప్రైవేట్ బిజినెస్ సెంటర్స్ ఎవరు ఓపెన్ చేస్తారు? సినిమా సెలబ్రిటీలు, అంటే సినిమా హీరోలు, హీరోయిన్లు, లేదంటే వేరే క్రికెటర్సు, సెలబ్రిటీలు ఓపెన్ చేస్తారు. వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తారు. ఇలా అల్లు అర్జున్ థియేటర్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేస్తున్నారు. ఇవాళ థియేటర్లు ఓపెన్ చేయటం ఏంటంటే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఏం ఓపెన్ చేస్తారు? ప్రజల కోసం వేసిన రోడ్డు, ప్రజల కోసం కట్టిన బిల్డింగులు, ప్రజల కోసం కట్టిన స్కూల్స్, ప్రజల కోసం కట్టినటువంటి హాస్పిటల్స్ ఓపెన్ చేస్తారు. ఈ మెడికల్ హాస్పిటల్ ఓపెన్ చేయటం ఏంటి? అల్లు అర్జున్ థియేటర్ ఓపెన్ చేయటం ఏంటి? అల్లు అర్జున్ థియేటర్లో దోపిడీ చేస్తారు. ఈ మెడికల్ హాస్పిటల్లో వైద్యం పేరుతో దోపిడీ చేస్తారు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని పోయాయనుకోండి, ఆ బిల్లు చూస్తే కిడ్నీలు అమ్ముకొని రావాలి, అంతంత బిల్లులు వేస్తారు. జ్వరం అని పోతే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని వేల వేల బిల్లులు వేస్తారు. ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి రేవంత్ రెడ్డి పోవటం ఏంటండి? నిమ్స్ హాస్పిటల్లో సౌకర్యాలు కల్పించి బిల్డింగ్ కట్టి ఓపెన్ చేయడానికి బొమ్మనండి. గాంధీ హాస్పిటల్లో బిల్డింగ్ కట్టి ఓపెన్ చేయడానికి బొమ్మనండి. అది చేత కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేయడం చేత కాదు, గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయడం చేత కాదు. ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి పోతాడు, దోపిడీని ఓపెన్ చేయడానికి. అంటే దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రమోటర్గా మారాడా? మామూలుగా ఓపెన్ చేసినందుకు, ప్రమోషన్ చేసినందుకు వీళ్ళు ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి ఎంత ఇచ్చారు? అది సినిమా థియేటర్ ఓపెన్ చేయడానికి ముఖ్యమంత్రి పోవటం ఏందండి? ఒక స్కూల్ టీచరు ఆమె పాఠాలు చెప్పడం మానేసి రీల్స్ చేస్తుందని, ఒక గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ప్రైవేట్ వాళ్ళ రీల్స్ చేస్తుందని ఆమెను ఉద్యోగులను తీశారు. అంటే గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ప్రైవేట్ వాళ్ళకి రీల్స్ ఇన్స్టాగ్రామ్లో చేస్తే తప్పైంది, ఆమె ఉద్యోగం పోయింది ఆంధ్రాలో అనుకుంటా. మరి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగం పోవద్దా? ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ప్రభుత్వ జీతం తీసుకుంటూ, ప్రభుత్వ సెక్యూరిటీ ప్రోటోకాల్ తీసుకుంటూ ఒక ప్రైవేట్ వాళ్ళకి ప్రమోటర్గా మారాడు. మెడికవర్ హాస్పిటల్ ఓపెన్ చేయడం ఫస్ట్ టైం కాదు. వరంగల్లో ఒక హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఇది హైదరాబాద్లో రెండో హాస్పిటల్ని రేవంత్ రెడ్డి ఓపెన్ చేస్తున్నారు. ఈ మెడికవర్ హాస్పిటల్కి రేవంత్ రెడ్డికి ఉన్న లింక్ ఏందో నాకైతే తెలియదు. అందుకని నేను చెప్తున్నాను, ఇక ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదు. రాజీనామా చేసి సినిమా హీరోగాను, సినిమా ఆర్టిస్ట్గాను, లేదన్నా వేరే రంగాల్లోకి వెళ్ళి సెలబ్రిటీగా మారి ఇలాంటివి ఓపెన్ చేసుకుని డబ్బులు తీసుకొని ఇలాంటి వాళ్ళకి ప్రమోట్ చేయమనండి. ఎవడు కాదండు. ముఖ్యమంత్రిగా ఉండి మాత్రం ఇట్లాంటివి చేయొద్దు. అని గవర్నమెంట్ టీచర్కి ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయమా? గవర్నమెంట్ టీచర్ని ఉద్యోగాలను తీసేసినట్టు రేవంత్ రెడ్డి కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేయాలి. మీరేమంటారో కామెంట్ చేయండి.